కారం ఉంది. అడవి ఐటమ్స్ ఇవన్నీ మొత్తం అడవిలో కలెక్ట్ చేసినవి. ఐటమ్స్ నేచురల్ గా పండింది, మందు ఉన్నది. చిలకడ దుంప ఇది పండు, ఇది స్టార్టింగ్ ఇలా ఉంటది. పెట్టుకొని ఇట్లా డైరెక్ట్ తినేయచ్చు. సీడ్ షుగర్ కి మెడిసిన్ అంట, ఆయుర్వేదం. సీడ్స్ కోసం వాడతారు. అంటే ఇది కాయ, ఇది చిన్నదే అన్నమాట. ఇవన్నీ ఇచ్చారు నాకు. అన్నింటికి భద్రాచలం మొత్తం చల్లేస్తారు వీటిని. అదే సెంబి, పొట్టు సెంబి, చిమెల్లి, పుట్ట సెంబి, మిరియాలు, కువాజొన్న, బిర్యానీ పొట్టు, కాఫీ ముంజి, బజ్జి, మిరియాలు, సెంబి, జొట్ట, గరస్సు, కాఫీ, జొన్న, ఆడసింకడి, జొన్న, యాడి, ఇంబ, కాఫీ, చారుకంద, ముందురు కంద, ఎలుపులు, కొరడా పళ్ళు, కొద్దిలి, ఉసిరికాయలు, ఆవలాపళ్ళు, మిరియాలు, ఉసిరిగా, చాయ్ పళ్ళు, నాగబెణి, యాడి, అద్ద, సరుకంద, కుమ్రా. అడవి ఐటమ్స్ ఇవన్నీ మొత్తం అడవిలో కలెక్ట్ చేసినవి, అడవిలో పండించేటివి. మన టైకునన్న వాళ్ళు పండించి సగం టైకునన్న వాళ్ళ తోటలో తీసుకున్నవి. అడవి అరటి అన్న తోటలోనే నేచురల్ గా పండింది, మందు ఉన్నది, ఏముండదు. ఇది అడవి చిన్నూసరి, ఇది ఇది కరక్క, ఇది కూడా అడవిలోనే. మిరియాలు, పచ్చి మిరియాలు. ఇది అవుతుందా ఎండబెడితే? ఇది అడవిలో నుంచి సేకరించిన క్యాక్టస్ మొక్కలు, ఇవి 2 జాతి. తర్వాత అడవి చింత కాయకి గింజ, ఇది మెడిసిన్ లో వాడతారంట. ఇదిగో దీని సీడ్స్, దీని సీడ్స్ అనమాట. ఇది చిలకడ దుంప, ఇది అడవి దుంప. ఇది అంత ఈ సన్ఫ్లవర్ సీడ్స్ లో ఇది చిన్న సన్ఫ్లవర్ సీడ్. ఇది కార్న్స్, స్వీట్ కార్న్స్ ది. అడవి జొన్నలాగా. కాఫీ పండు, ఇది స్టార్టింగ్ ఇలా ఉంటది. ఇది మెడిసిన్ లో వాడతారు. ఇది సీడ్స్ కోసం. పడిపోయిన తర్వాత ఇది కానీ ఆకు టైకునన్న వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఇది షియాడి అంటారంట. ఇది ఉడకబెట్టింది, ఇది కొంచెం జిగురు ఉంది. పచ్చిదే బాగుంది. ఇది కూడా మెడిసిన్. ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు మనం ఇంట్లో వేసుకోవడానికి సీడ్స్ తీసుకెళ్తున్నాం. ఇదంతా చూపించడానికి కాదు, ఇవన్నీ పట్టకపోయే వాటిని పెట్టాము. మిరియాలు, ఎండిన మిరియాలు. ఇది పచ్చి మిరియాలు అలా ఉంటుంది. ఎండిన తర్వాత ఇలా డైరెక్ట్ గా కారం ఉంది. వీటిని డైరెక్ట్ గా ఎండబెడితే ఇవి వచ్చేస్తాయి. దీని ఫస్ట్, సెకండ్. ఇవన్నీ ఇంట్లో వేయడానికి సీడ్స్ తీసుకున్నాను నేను ఆల్రెడీ. ఆ సీడ్స్ నే పట్టకపోతున్నా, వాటన్నిటిని వీడియో కోసం ఇది పెట్టాం. అల్లం, ఇది అడవి అల్లం, మొత్తం అడవిలో పండిందే, నేచురల్ గా ఉంటది. ఇది కంద, ఉడకబెట్టుకొని ఇట్లా డైరెక్ట్ తినేయచ్చు. మొన్న ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు ఇంత కాలబెట్టారు అక్కడ మధ్యలో, మొత్తం తినేసాం తీసుకెళ్ళి. ఇది బొబ్బర సీడ్స్. ఇవన్నీ సీడ్స్ కోసమే కేవలం. గుమ్మడి సీడ్, రాజ్మా, రెడ్ రాజ్మా. ఇది కొంచెం చిన్న రాజ్మా. ఇది వైట్ రాజ్మా. ఇది చాలా మంచిది కిడ్నీలకి, మెడిసిన్ లాగా అనమాట. తర్వాత ఆకిజొన్న, కొండలో పండినవి. ఇవన్నీ మందు ఉండదు, ఏముండదు ఇందులో. ఇప్పుడు ఇది నేచురల్. ఇది మాత్రం ఎంత చేదు ఉందంటే, ఇలాంటిది షుగర్ కి మెడిసిన్ అంట, ఆయుర్వేదం మెడిసిన్ లాగా. ఇది మా చేదు ఉంది, చాలా చేదు ఉంది. దీనంత చేదు నేను లైఫ్ లో ఎక్కడ చూడలేదు. అంత చేదు. కరక్కాయ, అడవిలో కరక్కాయ. కాఫీ, ఇది అడవి అరటి. పాప్కార్న్ కోసం పెట్టింది, సీడ్స్ కోసం వాడతారు యాక్చువల్ గా. మొత్తం ఇది తీసింది కూడా వీడియో తీసాము ఆల్రెడీ. అడిగారిటి ఇది భలే స్వీట్ ఉంది. ఇదైతే 10 రోజులు ఉంటాయి. 10 రోజుల తర్వాత ఇది మిరియాలు అంటే ఇది యాక్చువల్గా వీటిని మిరియాలు అంటాం మనం. వీటిని మిరియాలు అని ఎట్లా అన్నారు? ఇది కూర వండుకోవచ్చు. కూర వండుకునే మిరియాలు. ఇది మెడిసిన్ మిరియాల లాగా. ఇది నాకు ఇది ఫస్ట్ టైం చూస్తున్నాయి. డైరెక్ట్ వచ్చేస్తాయి చెట్లు. అరకు వ్యాలీలోకి వచ్చాము, విలేజ్ లోకి, టైకునన్న వాళ్ళ ఇంటికి. ఇదిగో వచ్చినందుకు ఇవన్నీ నాకు గిఫ్ట్ అనమాట. ఇది అడ్డపిక్కల కాయ, ఇది చిన్నదే.
ఎక్కువ అయిపోయినాయి కదా అని ఇవన్నీ తీసుకెళ్తున్నాం. ఇక్కడికి వస్తే ఇన్ని రకాలు తీసుకెళ్ళొచ్చు. ఇది సెగ్గడ్డ అంటారు కదా, అదే కదా సెగ్గడ్డ అనమాట. నేను సీడ్స్ కలెక్ట్ చేస్తా ఉంటా, నాకు ప్లాంట్స్ అంటే ఇష్టం కాబట్టి ఇవన్నీ నేను ఇంటికి తీసుకెళ్ళడానికి తీసుకున్నావు. ఇవన్నీ వీటన్నిటిని నాకు చూసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇవన్నీ ఇచ్చారు నాకు. అన్ని నాకోసమే. ఇంకా పంటలే పంటలు భద్రాచలం భద్రాచలం మొత్తం చల్లేస్తా వీటిని. కుక్కెళ్ళకుండా